ఈరోజు నువ్వు చనిపోతే ఏం తీసుకెళ్తావు నీ వెంట? నీ ఫోన్నా? నీ ఇగోనా? నీ బాధనా? నీ కక్షనా? ఏం తీసుకెళ్తావు అసలుకి? ఒకే ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఒక ఊరిలో శివయ్య అనే వాడు ఉండేవాడు. వాడి పని శవాలు మూయటం. ఎవ్వరు చనిపోయినా వీడే వెళ్ళాలి. ఊరంతా వీడిని చూస్తే అసహ్యం, అంటరోడు, శనిగాడు అని తిట్టేవాళ్ళు. ఒకరోజు ఆ ఊరి పెద్ద మనిషి కొడుకు చనిపోయాడు. 22 ఏళ్ల కుర్రోడు. యాక్సిడెంట్. ఊరంతా ఏడుస్తుంది. కానీ ఆ పెద్ద మనిషి శివయ్య కాళ్ళు పట్టుకున్నాడు. నా కొడుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని. శవాన్ని ఎత్తుకున్నప్పుడు శివయ్యకి మనసులో ఒకటి అనిపించింది. రేయ్, నిన్నటిదాకా నన్ను అంటరోడు అన్నవాళ్ళు ఈరోజు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? శివయ్యకి ఏమీ అర్థం కాలేదు. అసలు చనిపోయిన తర్వాత మనం ఏంటి, మన పరిస్థితి? శ్మశానంలో కాల్చేటప్పుడు ఆ కుర్రోడు తల్లి గుండెలు బాదుకుంటుంది. నా కొడుకుని ఒక్కసారి లేపండ్రా, వాడికి పెళ్లి చెయ్యాలి, మనవణ్ణి చూడాలి అని. ఆ తల్లి రోదన ఊరు మొత్తం అంటుకుంది. అప్పుడు శివయ్య ఆ తల్లితో అన్నాడు ఒక మాట. అమ్మా, వాడు బతికున్నప్పుడు రోజు 2 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చునేవాడు. నువ్వు అన్నం తిన్నారా అంటే టైం లేదమ్మా అనేవాడు. వాడి ఫ్రెండ్స్తో 3 గంటలు ముచ్చట్లు పెట్టేవాడు. కానీ నీతో 3 నిమిషాలు మాట్లాడే ఓపిక ఉండేది కాదు. మరి ఎందుకమ్మా? ఇప్పుడు వాడికి టైం ఉంది. పాతేసినా లేవడు, నువ్వు ఏడ్చినా వినడు. బతికున్నంగా ఇవ్వాల్సిన టైము, ప్రేమ ఇవ్వలేదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? నేను రోజు శవాలు చూస్తాను. ఒక్క శవం కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ అడగలేదు. మరి నా కారు తాళాలు అడగలేదు. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని అడగలేదు. మరి చనిపోయిన తర్వాత మనం ఎందుకు కొట్టుకుంటున్నాము? చచ్చాక అందరం ఒట్టి మట్టే. బతికున్నంగా మట్టి మనుషుల్లా బతకండి. ఆ మాటతో ఊరంతా సైలెంట్ అయిపోయింది. గుచ్చుకునే నిజం ఇదే. మనం రోజు చూస్తూనే బతుకుతున్నాం, చేస్తూనే బతుకుతున్నాము. నిన్నటి బాధ కోసం ఈ రోజుని చంపుకుంటున్నాము. రేపటి భయం కోసం ఒక క్షణాన్ని పాతి పెడుతున్నాం. ఫోన్ కోసం కన్నవాళ్ళని పక్కన పెడుతున్నాం. ఈగో కోసం బంధాలను కాల్చేస్తున్నాం. శవాన్ని మోసేవాడికి తెలుసు, కట్టుకుంటున్న బట్ట కూడా మనతో రాదు. మరి మనసులో మోసే ద్వేషం కోసం బాధ ఎందుకు? కోపం ఎందుకు? అసూయ ఎందుకు? ఇన్ని రకాల ద్వేషాలు మన మనసులో ఎందుకు? అసలు ప్రశాంతత కావాలంటే శివయ్యలా ఆలోచించాలి. నేను రేపు శవమైతే ఈరోజు దేనికి ఏడుస్తున్నాను అని ఒక్కసారి నీ మనసుని అడుగు. ఆ ప్రశ్న నీ గుండెల్లోని గుచ్చుకుంటే సగం బాధలు అక్కడికక్కడే చచ్చిపోతాయి. చచ్చే ముందు కాదు, బతికుండంగానే శవంలా బతకడం మానేయి. అదే నిజమైన ప్రశాంతత.